ఈరోజు ప్రజా లేబర్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చాయి. దీని ధర్మీర ఏంటంటే సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకల్ని బట్టి ఇవాళ స్థానికంగా కేటీపీఎస్ 6 స్టేజ్ కానీ 5th స్టేజ్ కానీ పూర్తిగా ఏజెన్సీ 1/70 యాక్ట్లో 5th షెడ్యూల్లో నిర్మించబడింది. ఇందులో మొత్తం కూడా గిరిజనులే పనిచేయాలి, సీఎల్గా కానీ కాంట్రాక్టులుగా కానీ. అందులో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ వర్కులు కూడా ట్రైబ్స్కే ఇవ్వాలని చెప్పి ఆనాటి ఏపీ జెన్కో డైరెక్టరు అజయ్ జైన్ గారు, POITDA ప్రవీణ్ ప్రకాష్ గారు, ప్లస్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక MROలు, RDO, కలెక్టర్ గారు కూడా ఆ రోజున 17వ తారీఖు 3వ నెల 2000 అగ్రిమెంట్ అయినారు. అలాంటి అగ్రిమెంట్కి తిరోధకాలు ఇచ్చి ఇవాళ జనరల్ కాంట్రాక్టులకు, ఓసీలకు, బీసీలకు, ST గిరిజనులకు లభించవలసినటువంటి వర్కులన్నీ కూడా గిరిజనేతరులకు దానదత్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన గిరిజన సంఘాలు ప్లస్ ఏజెన్సీలో ఉన్నటువంటి లంబాడి తండాలు, చుట్టుపక్కల ఉన్న 285 గ్రామాలు కూడా కేటీపీఎస్ కాలుష్యం చేత దెబ్బతింటున్నటువంటి గ్రామాలు కూడా చాలా కాలుష్యం చేత దెబ్బతిని ఎటువంటి హక్కుని కూడా నోచుకోలేకపోతున్నాయి. ఏజెన్సీ చట్టాలను అమలుపరచడంలో ప్రభుత్వాలు విఫలమైనవి. ఏజెన్సీలో మేము ఈ సంస్థను కడుతున్నాము, మొత్తం కూడా ఇందులో గిరిజనులే పని చేసుకోవాలి, విద్య కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ మొత్తం కూడా మేము అందజేస్తామని చెప్పి కేటీపీఎస్ యాజమాన్యం ఆ రోజున అగ్రిమెంట్ అయ్యి మాట ఇచ్చి కూడా మాట తప్పింది. దీనిపైన పత్రికలు కానీ, కుల సంఘాలు కానీ, యూనియన్ సంఘాలు కానీ ఎన్నోసార్లు ఉద్యమాలు చేశాయి, రాస్తారోకోలు చేశాయి, ధర్నాలు చేశాయి. అయినా కూడా వాటిని కూడా పెడచెవిన పెడతా ఉన్నారు. మరి ఈ రోజున చూసినట్లయితే ఇవాళ 7వ స్టేజీ కేటీపీఎస్ పూర్తిగా కూడా పాలించపట్నాన్ని చుట్టుపక్కల గ్రామాలని మట్టు పెట్టే విధంగా కాలుష్య ప్రభావిత ప్రాంతంగా మార్చడానికి ఇక్కడ ఈ ప్లాంట్ని కడతా ఉన్నారు. అయితే ఆ రోజున మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి MRO, RDO, జిల్లా కలెక్టర్ కానీ, ఏపీ జెన్కో MD గారు ప్లస్ అందరూ కూడా స్థానికంగా మీకు ఉపాధి వస్తుంది, ఇక్కడ మీరు పని చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ పనులు మీకే, లేబర్ వర్కులు మీకే, మొత్తం కూడా మీకే వస్తాయి కాబట్టి ఇక్కడ మీ దగ్గర పరిశ్రమ రావటం, మీ అందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పిన తర్వాత సరే కాలుష్యం చేత దెబ్బతింటే తిన్నాము, కనీసం పనులు లేకపోతే వస్తున్నాము, కనీసం మాకు పనులైనా దొరుకుతాయని ఆశతోటి ఆ రోజున మేము ఒప్పుకుంటే ఇలా ఒప్పందాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఇలా బడా కంపెనీలకు, ఆంధ్ర కంపెనీలకు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఆ కంపెనీలు వారి చేత పనులు చేపించుకుంటూ మరి ఇక్కడ పాలొంచ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎటువంటి పనులు లేకుండా చేస్తుంది. మరి దీనిపైన మేము రాబోయే రోజులు పొల్యూషన్ బోర్డు కూడా కలిసి మరి ఒక వినతి పత్రం సమర్పించి మరి సంస్థ యొక్క నిర్మాణాన్ని అడ్డుకుంటామని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ మేము సొసైటీ కాంట్రాక్ట్లో ఉన్నాము, దాదాపు 200 మంది కాంట్రాక్ట్లు ఉన్నా కూడా కనీసం మాకు ఒక్క వర్క్ కూడా లేదు. మరి